హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బెంగుళూరు నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ కొంచెం లెంతీ అయింది. కానీ ఖచ్చితంగా మీరు ఈ వీడియోనైతే చూడాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే అక్కడ ఏ రూల్స్ చేంజ్ అయ్యాయి, ఎస్పెషలీ అలిపిరి మెట్లెక్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ రూల్స్ చేంజ్ అయ్యాయి అని చెప్పేసి మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అండ్ మీరు ఈ వీడియోని చూసి వెళ్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళి హర్డల్స్ ఫేస్ చేయకుండా కొంచెం ఈజీగా దర్శనం అయితే చేసుకుంటారు. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి బెంగళూరులోని ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలంటే నేను ముందు స్వామి వివేకానంద రోడ్కి అయితే రీచ్ అవ్వాలి. నేను ఉంటున్న ఏరియా నుంచి నాకు మెట్రో ఫెసిలిటీ అయితే ఉంది. నేను స్వామి వివేకానంద రోడ్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ లాగా అనిపించాయి నాకు. చాలా బాగుంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట ఈ మెట్రో స్టేషన్. అండ్ ఈ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కూడా ఇదే వేలో వెళ్ళేలా ఉంటే ఖచ్చితంగా ఆటోని లేదంటే బస్ ని ప్రిఫర్ చేయండి. రూట్ నాట్ సేఫ్ అనే చెప్తాను. సో ఇక్కడ బస్ స్టేషన్ కూడా ఉంది కాబట్టి సో మీరు ఆ బస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోనైనా యూజ్ చేసుకొని ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అండ్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మీకు ఆటో అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుందనే చెప్తాను నేను. మొత్తానికి నేను రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇక్కడ కూడా ఎంటర్ అవ్వగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే నేను చూశాను అండ్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ కొంచెం అడ్వాన్స్డ్గా అనిపించింది నాకు. బాగానే ఉంది, నీట్గా ఉంది. చాలా మంది వచ్చి రెస్ట్ హాల్స్ లో వెయిట్ చేస్తున్నారనమాట ట్రైన్ కోసం. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. నేనైతే నా ప్లాట్ఫామ్ కి రీచ్ అయిపోయాను ఫైనలీ. నేను ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లేలోపు నేను వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నింది. కాకపోతే అది స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. సో ఆ టైంలో నేను మొత్తం ప్లాట్ఫామ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఎక్స్ప్లోర్ అంటే ఏం లేదండి, అక్కడ కొత్త థింగ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూశాను. చూస్తుంటే నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం కనిపించింది అని అంటే, ఇక్కడ వెహికల్స్ ని ఇలా పార్సల్ చేసేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. నేను ఇది ఫస్ట్ టైం చూశాను. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇందులో మీకు షేర్ చేస్తున్నాను. మీ వెహికల్స్ని ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే సో ట్రైన్ వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీ అయితే మనకు ఇచ్చారు. అండ్ నేను సరే ఫైనలీ వెళ్ళి ఒకసారి నా బర్త్ చూసుకుందాం అని చెప్పేసి ట్రైన్ లోపలికి వెళ్ళి చూశాను. సో నా సీట్ వచ్చేసి ఇదనమాట, అప్పర్ బర్త్. నేను తిరుపతి అయితే రీచ్ అయిపోయాను. అండ్ తిరుపతి రీచ్ అయిన తర్వాత నేను రైల్వే స్టేషన్లో ఒక టర్మినల్ నుంచి అయితే బయటకు వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ టర్మినల్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 టర్మినల్స్ వరకు అయితే నేను చూశాను. నేను వచ్చిన టర్మినల్ దగ్గర నుంచి ఆపోజిట్లో అన్నపూర్ణ హోటల్ అని చెప్పేసి ఉన్నింది. మీరు కూడా తిరుపతి వెళ్ళగానే ఆ టర్మినల్స్ అన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా కొంచెం స్లోగా ఆ సరౌండింగ్స్ అయితే అబ్జర్వ్ చేయండి. పక్క పక్కనే టర్మినల్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఈజీగా బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో బస్ స్టాప్ కే ఎందుకనంటే కొంచెం తక్కువ బడ్జెట్ తో తిరుపతి నుంచి తిరుమలకి బస్ లోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. నేను వినాయక చవితి టైంలో తిరుపతి వెళ్ళాను అనమాట. సో ఇక్కడంతా కలర్ఫుల్ గా అన్ని లైట్స్ తో చాలా కలర్ఫుల్ గా అనిపించింది నాకు. ఈ సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో నేను తిరుపతి బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోయాను. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 900 మీటర్స్ అయితే చూపించింది నాకు. అండ్ బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడ 3 స్టాప్స్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, టెన్షన్ లేకుండా కొంచెం స్లోగా చూస్తే పక్కపక్కనే 3 బస్ స్టాప్స్ అయితే మనకు కనిపిస్తాయి. శ్రీనివాస, శ్రీహరి అండ్ ఏడుకొండల బస్ స్టాప్స్ అని చెప్పేసి. మనం తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం ఏడుకొండల బస్ స్టాప్ కి అయితే రావాలి. ఏడుకొండల బస్ స్టాప్ నుంచి మనకు తిరుమల బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎలక్ట్రానిక్ బస్సెస్ చూశాను. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, అంటే ఇలా ఛార్జింగ్ పెట్టడానికి అన్ని ఫెసిలిటీస్ చూశాను. అండ్ ఎలక్ట్రానిక్ బస్ అయితే లోపల ఇలా ఉంటుంది. మనకు తిరుమలకి వెళ్ళడానికి డైరెక్ట్ గా 90 రూపీస్ అయితే తీసుకుంటారు. కానీ నేను అలిపిరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు 30 రూపీస్ తీసుకున్నారు. అండ్ అలిపిరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామి ఫేస్ షేప్ లో మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. మీరు కూడా చూడడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియోలో సరిగా తీయలేకపోయాను. అండ్ అలిపిరికి రీచ్ అవ్వగానే మనకు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్తారు స్టేషన్ వచ్చిందని చెప్పేసి. మీకు గుర్తుండడానికి ఏం చూడాలి అని అంటే ఇక్కడ ఒక గరుడ విగ్రహం ఉంటుంది అండ్ ఎంట్రీగా ఒక గేట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అలిపిరి స్టెప్స్ కి అయితే వెళ్ళొచ్చు. గరుడ విగ్రహం నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తే మనకు అలిపిరి స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం ముందుకు వస్తే మనకు లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది.
మీరు లగేజ్ కౌంటర్‌లో లగేజ్ పెట్టేసి హ్యాపీగా కొండెక్కేసి దేవుడినైతే దర్శనం చేసుకోవచ్చు. ఈ లగేజ్ కౌంటర్ నుంచి మనకు ఫ్రీగా మన లగేజ్‌ని ట్రాన్స్‌పోర్ట్ అయితే చేస్తారు కొండ మీదకి. మనం కొండెక్కెళ్ళేలోపు ఖచ్చితంగా మన లగేజ్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. అండ్ మనకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట లగేజ్ రీచ్ అయినట్టు. ఇంతకుముందు ఈ లగేజ్ కౌంటర్ దగ్గర ఇలాంటి రెస్ట్ హాల్స్ అదంతా కూడా ఏమీ లేదు. కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ రెస్ట్ హాల్స్‌లో చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నమాట. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. జర్నీ చేసేసొచ్చి మీకు కొంచెం రెస్ట్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఈ ఫెసిలిటీ అయితే హెల్ప్ అవుతుంది. లగేజ్ కౌంటర్ దగ్గర మన లగేజ్ తీసుకునే ముందు మన ఫోటో తీసుకుని బ్యాగ్ ఒక ట్యాగ్ అయితే ఇస్తారు. సో ఆ ట్యాగ్ ఇలా టై చేసేస్తే మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి మనం అక్కడ ఉన్న వాళ్ళకి టోకెన్ చూపించి మన లగేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇలా లేదనమాట. మన పేరు ఆ నంబర్ అయితే తీసుకుని లగేజ్ డైరెక్ట్లీ వాళ్ళు ఒక నంబర్ వేసేసి మన లగేజ్ మీద తీసేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ రూల్ వచ్చిందనమాట. అంటే రూల్ అంటే ఏం లేదండి, మన బ్యాగ్ కి ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నారు. దాంట్లో ఒక నంబర్ అయితే ఉంటుంది అండ్ మన ఫోటో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, ఈ పర్సన్ బ్యాగ్ అని చెప్పేసి. అండ్ దాంతో పాటు మన నేము ఫోన్ నంబర్ కూడా తీసుకుంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చామని కూడా అడుగుతారు. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి రాగానే బయట కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి లాక్ తీసుకోండి, లగేజ్ కి లాక్ వేయకపోతే తీసుకోరు లగేజ్ కౌంటర్ వాళ్ళు, అది ఇది అని చెప్తారు. కానీ అదంతా ఏం నిజం కాదు. సో లాక్ వేయకపోయినా కూడా మీ లగేజ్ ని లగేజ్ కౌంటర్ లో మీరు సబ్మిట్ చేయొచ్చు. దీంతో పాటు మనకు బయట మన చెప్పులు పెట్టుకోవడానికి అని చెప్పేసి కవర్స్ కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఎందుకంటే మనం అలిపిరి మెట్లెక్కేటప్పుడు చెప్పులు అయితే వేసుకొని ఎక్కాం కదా. సో వాటిని మీరు మీ లగేజ్తో పాటు సెక్యూర్ చేసుకొని మీరు ఇక్కడికైతే వచ్చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఇక్కడ టెంకాయ పూలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. నేను కూడా ఒక టెంకాయ అయితే తీసుకున్నాను. సో నాకు అది 50 రూపీస్ కాస్ట్ అయితే అయ్యింది. ఇది అలిపిరి మెట్ల స్టార్టింగ్ అనమాట. సో అందరూ స్టార్టింగ్ లో అక్కడ టెంకాయ కొట్టేసి పూజ చేసుకుని గోవిందనామస్మరణ చేసుకుని కొండెక్కడం అయితే స్టార్ట్ చేశారు. సో నేను కూడా అదే చేశాను. కొంచెం ముందుకు రాగానే నాకు ఇక్కడ గోశాల కనిపించింది. చాలా పీస్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి నేను ఎక్కేటప్పుడైతే. గోశాల లోపల ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా అలో లేదు, బయట మీరు తీసుకోవచ్చు. సో మేము కృష్ణుని దర్శనం అయితే చేసుకుని ఇలా పైకి వచ్చాము. సో ఇది ఫస్ట్ గోపురం అన్నమాట, రాజగోపురం అంటారు దీన్ని. ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. యాక్చువల్లీ ఎందుకు ఆపారు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. అందరూ కూర్చున్నారు, సో నేను కూడా కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత ఏమైంది అని అంటే అక్కడున్న పోలీస్ వాళ్ళు స్టిక్స్ తీసుకొని వచ్చి ఇక్కడున్న అందరికీ ఇచ్చారనమాట. సో ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని చెప్పి కూడా నాకు అర్థం కాలేదు. సో ఇది కొత్తగా వచ్చిందనమాట. యాక్చువల్లీ వైల్డ్ యానిమల్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు మనుషులకి స్టిక్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న పోలీస్ ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. పోలీస్ వాళ్ళు మాతో ఏం చెప్పారు అని అంటే అందరూ కలిసే వెళ్ళాలి. సో అందరూ కొండెక్కేటప్పుడు కలిసే ఉండాలి అండ్ గోవింద నామస్మరణ చేసుకుంటూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుంటూ అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ దీంతో పాటు మాకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం వాళ్ళు ఏం చెప్పారు అని అంటే కొండెక్కిన తర్వాత మనకు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మేము ఇలా దర్శనానికి వచ్చాము, పర్స్ పోయింది, లగేజ్ పోయింది, లేదంటే మేము తప్పిపోయాము, మేము ఇంటికి వెళ్ళడానికి డబ్బులు కావాలి అని చెప్పేసి మన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఫొటోస్ తీసి ఇక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి చెప్పారు. గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ రాగానే చాలా చల్లగా గాలి అయితే వచ్చింది. అప్పటి వరకు కష్టపడి కొండ అయితే ఎక్కేసి రాగానే ఈ చల్ల గాలి వచ్చింది, మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు ఇక్కడ కొండెక్కి వచ్చే వాళ్ళని స్కాన్ చేసి వాళ్ళకు ఒక లడ్డు ఫ్రీ అయితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది లేదు, మరి ఏంటో నాకు తెలీదు, రూల్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న స్ట్రీట్ లాగా ఉంటుందన్నమాట గాలిగోపురం దగ్గర. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, మీకు హెల్ప్ అవుతుంది ఇది కూడా. మళ్ళీ గాలిగోపురం దగ్గరికి రాగానే అందరినీ ఆపేశారనమాట ఇంకోసారి. ఏంటి అని నాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఏమైంది అని అంటే అక్కడున్న పోలీస్ వాళ్ళు అందరికీ ఫుడ్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇలా అందరికీ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడం. ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. అందరూ తినేసి గ్రూప్ అయితే ఫామ్ అయిపోయారు. ఇప్పుడు మాకు మళ్ళీ ఇంకా కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఏం లేదండి,
ఇక్కడ నుంచి ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అటాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పోలీస్ వాళ్ళు మాతో పాటు వస్తాము అని చెప్పేసి మా అందరి ముందు ఒక ఇద్దరు పోలీస్ వాళ్ళు, మా అందరి వెనక కూడా ఒక ఇద్దరు పోలీస్ వాళ్ళు అయితే మాతో పాటు వచ్చారు. గట్టిగా గోవిందనామ స్మరణ చేసుకుంటూ అందరైతే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కొండెక్కేటప్పుడు 24/7 హెల్ప్ లైన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటు అక్కడక్కడ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. సో నేను గాలిగోపురం దగ్గర కూడా ఒక మెడికల్ సెంటర్ అయితే చూశాను. ఎందుకంటే అందరికీ కొండెక్కడం అంత ఈజీ ఏం కాదు కదా. సో ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే వీళ్ళు టేక్ కేర్ అయితే చేస్తారనమాట. అండ్ త్రూ అవుట్ కొండెక్కేటప్పుడు కింద నుంచి కొండ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకు వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మేము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మళ్ళీ అందరినీ ఒకసారి ఆపారు, ఎందుకంటే అందరూ దర్శనం చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఇచ్చారు. అందరూ దర్శనం అయితే చేసుకున్నారు. అండ్ ఈ గుడి బయట కొంచెం ఫుడ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీకు రిఫ్రెషింగ్ గా టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మీరు కూడా ఒకవేళ వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఒక మ్యాప్ అయితే చూసాను అనమాట. మనకు ఏ ఏ కొండలు ఉన్నాయి, మనం ఏ కొండలు ఎక్కేసి దేవుడి దర్శనానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నింది. సో అందుకే నేను కూడా ఇది రికార్డ్ చేశాను, మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ లో పోర్ట్స్ అయితే చూసాను నేను, ఛార్జింగ్ పోర్ట్స్. సో దట్ మీకు మొబైల్స్ ఛార్జ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ముందుకు వచ్చేసాము. ఇది నరసింహస్వామి గుడి అన్నమాట. మనకిచ్చిన స్టిక్స్ అనేవి ఈ నరసింహస్వామి గుడి దగ్గర వాళ్ళు వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఇద్దరు మనుషులు అయితే ఉన్నారు, వాళ్ళకి స్టిక్స్ ఇచ్చేసి వచ్చేసాము. అండ్ వెళ్తూ ఉండగా నేను ఒక న్యూ కన్స్ట్రక్షన్ చూసాను అనమాట. ఇంతకు ముందు ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదు, డైరెక్ట్ రోడ్ మీద నుంచే మనుషులు వెళ్ళిపోయేవాళ్ళు. సో వెహికల్స్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు. మొత్తానికి కొండ అయితే ఎక్కేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ముందుకొస్తే ఇలా ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ లగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి మనకి ఇచ్చిన ఆ టోకెన్ వీళ్ళకి ఇస్తే వాళ్ళు మన బ్యాగ్ ని చూసేసి తీసుకొని వచ్చి మనకి ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ యాత్రి సదన్ అని చెప్పేసి ఒక రెస్ట్ హాల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి మనం మన లగేజ్ ని సేఫ్ గా లాకర్స్ లో అయితే పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో అన్ని కూడా ఈ టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ సర్వీసెస్ ని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకు ఫ్రీ అంటే, సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ సర్వీసెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. అండ్ దర్శనంకి వెళ్ళాలి అని అంటే ఇలా యాత్రి సదన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ ఈ రింగ్ రోడ్డు అండ్ ఈ వెంకటేశ్వర స్వామి అయితే మనకు కనిపిస్తారు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. చాలా మంది కొండెక్కేసి వెళ్ళిన తర్వాత దర్శనంకి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి తెలియక చాలా కష్టపడుతుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. మీరుంటున్న యాత్రి సదన్ నుంచి డైరెక్ట్ గా మీరు స్ట్రైట్ గా వచ్చేస్తే మీకు ఆ రింగ్ రోడ్ అనేది కనిపిస్తుంది. సో అలానే స్ట్రైట్ గా ముందుకు వస్తే దర్శనంకి వెళ్ళడానికి ఇక్కడ ఒక రూట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ లోపలికి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకు దర్శనానికి రూట్ అనేది వాళ్ళు బోర్డ్స్ అయితే పెట్టుంటారు, దాన్ని చూసి లోపలికైతే వెళ్ళొచ్చు దర్శనానికి. అండ్ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు లోపలికి మొబైల్స్ అయితే అలో చేయరు. సో మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళినా సరే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసేసుకుంటారు. సో తీసుకొనేసి వాళ్ళు ఇక్కడ ఈ ఫ్రీ సెంటర్స్ అయితే ఉంటాయి, ఇక్కడికైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం దర్శనం అయిపోయిన తర్వాత ఈ సెంటర్ దగ్గరకు వచ్చేసి మన మొబైల్స్ ఏదైనా లగేజ్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తే ఈ ఏరియా ఇలా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొండపైన ప్లేసెస్ తిరగడానికి టీటీడీ వాళ్ళు మనకు ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే అండి, ఫ్రీ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు కూడా ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఆపోజిట్ లో అంటే గుడికి ఆపోజిట్ లో వచ్చి ఇక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ అయితే కొట్టి పూజ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కళావేదిక అనమాట. ఎలాంటి ప్రోగ్రామ్స్ గానీ ఇలాంటి కచేరీ గానీ ఇలాంటివి జరిగినప్పుడంతా ఈ కళావేదిక వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి స్వామివారి కోనేరు.
ఈ కోనేరు లోపలికి వెళ్ళడానికి మనకు రూట్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది, అది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా దర్శనం అయిపోగానే బయటికి వస్తే లడ్డు కౌంటర్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. మరి తిరుపతిలో ఫేమస్ లడ్డూనే కదా, దర్శనం అయిపోగానే అందరూ ఇలా లడ్డు కౌంటర్కి వచ్చేసి లడ్డు తీసుకుంటారు. ఇక్కడ మనకు లడ్డు కౌంటర్ దగ్గరికి రాగానే రైట్ సైడ్ లో కవర్స్ కొనుక్కోవడానికి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ కవర్ తీసుకుని కొంచెం ముందుకెళ్తే మనకు కౌంటర్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ లడ్డు తీసుకొని రావచ్చు అనమాట. మనకు కొండ ఎక్కేటప్పుడు అండ్ కొండ ఎక్కిన తర్వాత తిరుమలలో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, చాలా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఎక్కడక్కడే చెక్ చేస్తూ ఉంటారు, సెక్యూరిటీ అయితే ఉంటారనమాట. సో లడ్డు తీసుకున్న తర్వాత ఇలానే స్ట్రైట్ గా మీరు పైకి వచ్చేస్తే మనకు అన్నప్రసాదంకి వెళ్ళడానికి రూట్ అయితే కనిపిస్తుంది. లేదు అనంటే మీరు దర్శనం అయిపోయిన తర్వాత మాడ వీధి అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది, అక్కడ స్ట్రైట్ గా రోడ్ లో వచ్చేస్తే కూడా మనకు అన్నప్రసాద కేంద్రం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా కోనేరు దగ్గరికి వెళ్ళడానికి, మనం అన్నప్రసాదంకి వెళ్లే రూట్ లోనే ఈ కోనేరు దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డ్రెస్ చేంజింగ్ కి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వరాహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది కూడా కోనేరు పక్కనే ఉంటుంది. ఖచ్చితంగా వరాహస్వామిని అయితే దర్శనం చేసుకోండి. మామూలుగా అయితే కొండెక్కిన తర్వాత ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చాలా మంది చెప్పారు. సో మీకు కూడా పాసిబుల్ అయితే అలానే చేయండి. ఇంకా మనం అన్నప్రసాద కేంద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. అన్నప్రసాదం టైమింగ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. తిరుమలలో అన్నప్రసాదం మాత్రం మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. నేను కూడా లోపలికి వెళ్ళి చూశాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతమందికి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం నాట్ ఈజీ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి అరిటాకులోనే వీళ్ళు భోజనం అయితే పెడుతున్నారు. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ కొండపైన చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ దేవుడి ప్రసాదం తింటే మంచిది అని నా ఒపీనియన్. మీరు కూడా ఖచ్చితంగా తిరుమల వెళ్తే ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళి ఈ ఫుడ్ తిని ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మీరు వెంకటేశ్వర స్వామికి మీ హెయిర్ ఇవ్వాలనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఇది వచ్చేసి యాత్రి సదన్ పక్కనే ఉంటుందన్నమాట. సో మేము దర్శనం అయితే చేసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు కొండైనా దిగేసి వెళ్ళొచ్చు, లేదంటే బస్ ఫెసిలిటీ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బస్లో వచ్చాను. 90 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట కొండపై నుంచి కిందికి తీసుకెళ్ళడానికి. నేను మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తిరుపతి నుంచి అలిపిరి వచ్చేటప్పుడు కండక్టర్స్ డైరెక్ట్ తిరుమల టికెట్ తీసుకున్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. మనల్ని లాస్ట్లో బస్ ఎక్కించుకుంటారు. టెన్షన్ పడకుండా స్లోగా అయితే రండి. సో నేను తిరుమలలో చూసిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మోస్ట్లీ నాకు తెలిసిన పాయింట్స్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.